చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. అలాగే మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. విజయ్ గారు నమస్తే. ముందుగా దేవిప్రసాద్ గారు మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన అంశం మీ చెత్త పాలనపై చర్చకు రెడీ అంటూ ఈరోజు ప్రధానంగా కథనం చూస్తూ ఉన్నాం. ప్లేస్ అయినా డేట్ అయినా ఎక్కడైనా మీరు డిసైడ్ చేయండి, తప్పకుండా 30 నెలల్లో మీరు తెలంగాణను ఏ రకంగా విధ్వంసం చేశారు, ఆర్థికంగా తెలంగాణకు ఎలా నష్టం చేశారు, ఉన్న పథకాలకు కూడా ఎలా పాతరేస్తున్నారు, అన్ని అంశాలపై చర్చిద్దాం, గణాంకాలతో సహా నేను వస్తానని చెప్పేసి సవాల్ విసిరిన అంశం అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఈ కీలకమైన ఇష్యూ? గుడ్ మార్నింగ్ రాజు గారు, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అలవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 420 హామీల పేర తెలంగాణ ప్రజల్ని చేసినటువంటి మోసాన్ని ఈ 30 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రతి దినం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా అనేక సందర్భాల్లో చేస్తూనే ఉన్నాం. ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి జవాబు చెప్పాలని నిన్న కేటీఆర్ గారు మీరు చేసేదే చెత్త పాలన, ఏ చర్చకైనా రెడీ అనేటువంటి అంశాన్ని వారు చాలా స్పష్టంగా ప్రస్తావించారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు రైతులకు సంబంధించి ఇటీవల చర్చ జరుగుతూ ఉంది. రైతులకి గత 30 నెలలు ఏనాడు కూడా సంపూర్ణంగా వారు ఇచ్చినటువంటి హామీ 15,000 అమలు చేయలేదనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పదే చెప్పినప్పటికీ కూడా మేము మొత్తం మందికి ఇచ్చేసామనేటువంటి ఒక మూర్ఖపు వాదన ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తాం. అట్లాగే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 65 వేల ఉద్యోగాలు, అందులో 50,000కు సంబంధించినటువంటి గత ప్రభుత్వ నోటిఫికేషన్లే తప్ప కొత్తగా ఉద్యోగులు ఇచ్చినటువంటి దాఖలాలు ఏమీ లేవు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదు. ఉద్యోగులకు పీఆర్సీ 3 ఏళ్ళు అయిపోయింది, రికార్డు బద్దలైపోయింది. ఎన్నడూ కూడా 3 సంవత్సరాలు పూర్తిగా ఒక కమిటీ నివేదిక ఇవ్వనటువంటి ఏదైనా పాలన ఉందంటే కాంగ్రెస్ పాలనగా ఇవాళ నమోదైనటువంటి అంశం. ఇట్లాగే హిల్ట్ పాలసీ మీద కావచ్చు, మూసీ మీద కావచ్చు, హైడ్రా మీద కావచ్చు, ఏ విషయం మీదమైనా చర్చకు రెడీ, మీరే నిర్ణయించండి అని చెప్పి నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పాము. ఎందుకంటే ఇవి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇది వ్యక్తిగతమైనటువంటి సమస్యలు. మీరు ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏమాత్రం కూడా ప్రజలకు సంబంధించినటువంటి హామీలు అమలు చేయకుండా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడి కానీ నిన్న జూపల్లి మాట్లాడినా ఎవరు మాట్లాడినా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని ఒక ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పినాం. అసెంబ్లీలోనేమో చర్చకు పెడదామంటేనేమో ఒక అంశం మాట్లాడితే అందరు మంత్రులు లేసి మైకులు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బయట కార్యక్షేత్రంలో మాట్లాడినటువంటి విషయాల మీద మీరు అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా వేదిక, అది మా బీఆర్ఎస్ కార్యాలయమా, మీ గాంధీ భవన, మీ సచివాలయమా, లేకుంటే పోలీస్ కంట్రోల్ భవన, ఎక్కడికంటే అక్కడికి రావడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. లెక్కలతో సహా చేద్దాం. ఈ వాదనను, మూర్ఖ వాదన వదిలేడు. మీరు రైతులకు ఎంత రుణమాఫీ చేసినారు, ఎంత రుణమాఫీ చేస్తామన్నారు. రైతులకు బోనస్ ఇస్తామని 33 రకాలకు సంబంధించినటువంటి వడ్లకు మీరు బోనస్ ఇస్తామన్నారు, ఎన్నిటికి ఇస్తున్నారు? రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఏమి ఇచ్చిండ్రు అనేటువంటి ఒక్కొక్క ఐటెం కూడా ఇవాళ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి మీరు 10 పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 50,000, ఇట్లా మీరు అనేక హామీలు కూడా ఇచ్చింది కదా. హామీలు ఏమైపోయినాయి అనేటువంటి విషయం మీద ఇవాళ అన్ని అంశాల మీద మీరు చెప్తున్నటువంటి ప్రతి అంశం మీద మేము చర్చకు రెడీగా ఉన్నాం. అట్లాగే మా 9.5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అనేక అభివృద్ధి పథకాల మీద కూడా కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో రైతులకు 11 సందర్భాల్లో 73,000 కోట్ల రూపాయల్ని రైతు బంధుగా మేము జమ చేసినాం. మీరు 2 లక్షల రుణమాఫీ అనే పేరు మీద ఇవాళ ఎంత మోసం జరుగుతూ ఉందంటే రాజు గారు, మీరు 29,900 కోట్లు రైతులకు ఎగ్గొట్టి కేవలం 20,000 కోట్లు మాత్రమే మీరు రుణమాఫీ చేసినటువంటి విషయాన్ని ఇలా ప్రజల్లో బట్టబయలు చేస్తూ ఉన్నాం. అందుకే మీకు ఈ ప్రకంపనలు మొదలవుతూ ఉన్నాయి. అట్లాగే రెండవది కూడా మీరు రైతులకు ఇస్తాన్నటువంటి రైతు బంధు పూర్తిగా ఇవాళ నిన్న కూడా 2 ఎకరాలకు వేసిండ్రు, 3 ఎకరాలు మళ్ళీ ఆపేసారు. అసలు ఎంతవరకు ఇస్తారు?
ప్రజలకు క్లారిటీ లేదు. యూరియాకు సంబంధించినటువంటి విషయంలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కనీసం యూరియా బస్తాలు కూడా సప్లై చేయనటువంటి పరిస్థితి. అట్లాగే ఇలా మొత్తంగా కూడా ఎలినో ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా దక్షిణాదిలో, తెలంగాణలో తీవ్రంగా ఉంటుంది. నీటి విషయంలో జాగ్రత్త పడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మేడిగడ్డను 2 పిల్లర్లను రిపేర్ చేయక మీరు అట్లే వదిలేసి అలా రైతాంగానికి నోట్లో మట్టి కొట్టాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రాజెక్టు కింద ఎక్కడ కూడా నీళ్లు నిల్వ చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. పోయిన ఎండాకాలంలో చూడండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము 2014 నుంచి 23-24 వరకు కూడా ప్రతి సందర్భంలోనూ కూడా ఎండాకాలంలో చెరువులన్నీ కూడా నింపి రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. ధాన్యం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసినాం. రైతుకు ప్రతినిత్యం అండగా ఉండేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిపాలనకు ఇవాళ రైతుల జీవితాన్ని విధ్వంసం చేసేటువంటి పరిపాలన మధ్య చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తామనేటువంటి విషయాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా స్పష్టం చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ చర్చను సవాల్ను స్వీకరించి రాహుల్ గాంధీ వస్తాడా, రేవంత్ రెడ్డి వస్తాడా, ఖర్గే వస్తాడా, ఎవరు వస్తారో రమ్మనండి, లెక్కలతో తేల్చుకుందాం. అంతే తప్ప ప్రతిరోజు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మాత్రం ఒక ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా ప్రజాబాధ్యతతో నిలదీస్తాం, వెంటాడుతాం. మంత్రి జూపల్లి గారు కూడా దీనిపై స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చర్చకు ఆయన సవాల్ విసిరితే తప్పకుండా చర్చకు తాము సిద్ధమని చెప్పేసి స్పష్టం చేసిన సందర్భం తెలంగాణ భవన్కు రాక అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తాం. నేను ఏమంటున్నా, జూపల్లి గారిని మేము స్వాగతిస్తున్నాం. తెలంగాణ భవన్కు చాలా సందర్భాల్లో ఆయన మా పార్టీలో ఉన్నప్పుడు వచ్చిండు. తెలంగాణ భవన్కు సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసు. వారికి మేమందరం పరిచయం ఉన్నటువంటి వాళ్ళు. రండి, జూపల్లి గారిని గౌరవంగా మా భవన్కు ఆహ్వానిస్తున్నాం. డెఫినెట్గా దీని మీద చర్చ జరుపుదాం. ప్రజలకు సంబంధించినటువంటి ఒక అవసరమైనటువంటి చర్చని ఇలా ప్రొజెక్ట్ చేస్తాము. రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని మీ కళ్ళ ముందే బయట పెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరే మాకు ఇచ్చింది. రండి, మీరు భవన్కి రండి, మేము ఎక్కడికైనా వస్తామని చెప్పినాం, మీరే భవన్కి వస్తామన్నారు. స్వాగతిద్దాం, ఇక్కడ కూర్చుందాం, అన్ని విషయాలు కూడా మాట్లాడదాం, తేట తెల్లని చేద్దాం. రేవంత్ పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసం, కేసీఆర్ పాలనలో జరిగినటువంటి వికాసాన్ని మీరు చెప్పండి, మేము చెప్తాం. ఈ వికాసంలో మీరు కూడా కొంత భాగం. మీరు కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా పనిచేసినప్పుడు పాలమూరు ప్రాజెక్టులు ఎట్లా పరిగెడుతున్నాయి అనేటువంటి అంశాన్ని ప్రజలకు మీ నోటి ద్వారానే చెప్పినటువంటి విషయాలు కూడా ఇవాళ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోయినంత మాత్రాన మీరు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించేటువంటి సందర్భంలో అన్ని అబద్ధాలు మాట్లాడడం అనేటువంటిది జూపల్లికి తగదు. ఇది డెఫినెట్గా ఇవాళ జూపల్లి గారు రావాలి తెలంగాణ భవన్, వచ్చి వివరించండి. మీరు వివరించండి, మేము వివరిస్తాం, ప్రజలు తెలుసుకుంటారు. అంతే తప్ప ప్రతి సందర్భంలోనూ కూడా మీరు జిహెచ్ఎంసీలో గెలిస్తే నేను రాజీనామా చేస్తాను ఇంకొక ప్రకటన చేసి, నేను ఏమంటున్నాను, 99 గతంలో గెలిచినాం మేము. అనేక కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. ఆ రోజు అందరూ కూడా కేటీఆర్ను ఇదేదో పరిపక్వత లేని మాటలు అని చెప్పి చాలామంది విమర్శలు చేశారు. కానీ కేటీఆర్ గారు చెప్పినట్టు 100% ఆ రోజు గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసినాం కదా. తర్వాత కూడా ఒక లార్జెస్ట్ సింగిల్ పార్టీగా మేము జిహెచ్ఎంసీలో గెలిచినాం. రేపు కూడా అద్భుతంగా గెలవబోతా ఉన్నాం. నేను ఏమంటున్నా, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో మీరు ఆ ఛాలెంజ్ కట్టుబడితే కట్టుబడండి. నేను ఏమంటున్నాను, డెఫినెట్గా మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు కూడా కుత ఉడుతున్నట్టున్నారు. ఎందుకంటే మీ శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాలు ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని మీకు సంబంధం లేకుండానే అనేక విషయాలు పత్రికల్లో వెలుగులోకి వచ్చినాయి. కాబట్టి మీకు రాజీనామాకు తొందర ఉంది. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం. జూపల్లి రాజీనామాకు నిలబడితే మంచిది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, మనం తీసుకోలేదు. కాబట్టి ఇట్లా అనేక ఛాలెంజ్లు విసిరు. కానీ కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎప్పుడైనా ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్కి నిలబడి ప్రజాక్షేత్రంలో నిలబడి తమ సత్తా ఏందో నిరూపించినటువంటి ఒక చరిత్ర ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి ఇలా మేము ఎన్నడైనా ఈ రోజు కూడా మీరు నిరూపించి రేవంత్ పాలన అద్భుతమని నిరూపిస్తే డెఫినెట్గా మేము మీకు పాలాభిషేకం చేస్తాం. జూపల్లి గారు రండి. రైట్. మనం చూస్తా ఉన్నామా, 30 నెలల రేవంత్ పాలనపై తప్పకుండా చర్చకు రాహుల్ గాంధీ వచ్చినా, ముఖ్యమంత్రి రేవంత్ వచ్చినా, చివరికి మంత్రి జూపల్లి వచ్చినా తప్పకుండా తాము చర్చకు సిద్ధం, స్వాగతిస్తున్నాం, రమ్మని ఆహ్వానిస్తున్నామని చెప్పేసి దేవిప్రసాద్ గారు చెప్తున్న అంశాలు ఇప్పటివరకు మనం చూస్తా ఉన్నాం. విజయానంద్ గారు, చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. 30 నెలల పాలనలో ఏ రకంగా ఆర్థిక వ్యవస్థ కావచ్చు, వ్యవసాయ రంగాన్ని కావచ్చు, ఇతర అన్ని రంగాలను, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కావచ్చు, అప్పులకు సంబంధించిన వ్యవహారంలో ప్రతి అంశంపై చర్చకు తాము సిద్ధమని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు విసిరిన సవాల్ ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రాహుల్ గాంధీ వచ్చినా, రేవంత్ వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రులు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా చర్చకు సిద్ధమనే అంశంపై మంత్రి జూపల్లి కూడా స్పందించిన పరిస్థితి. తప్పకుండా
రావాలి తెలంగాణ భవన్కి వస్తే చర్చిస్తామని చెప్పేసి ప్రతి సవాల్ విసిరిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ కీలకమైన ఇష్యూని మనం? గుడ్ మార్నింగ్ అందరికీ. అసలు కొన్నిసార్లు పరిశీలిస్తే అధికారంలో ఉన్నారా రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్షంలో ఉన్నారా అని ఇంకా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఆయన ఇంకా ఏదో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు, దానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు, ఈ తెలంగాణను వాళ్ళు పరిపాలిస్తుంటే ఈయన ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ అంతా ఖరాబ్ అవుతుంది వాళ్ళ పాలనలో అన్నట్టు ఆయన ప్రతి ఉపన్యాసంలో చెప్తూ వస్తున్నారు. ఆయన మానసిక పరిస్థితి ఏంటిది, ఆయన అట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అంటే, ఆయన మొదటి నుంచి కూడా ఒక స్ట్రాటజీ ఏంటంటే కేవలం ఒక బ్లేమ్ గేమ్ ద్వారా తన నిరంతర రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనము చాలా సుదీర్ఘంగా, అంటే ఈ 23 ఎన్నికల ముందు సంవత్సరం నుంచి కూడా మనం పరిశీలిస్తే కనబడుతుంటది. కేవలం ఎప్పుడైనా బ్లేమ్ చేయడమే ప్రధానంగా. ఆయన ఎక్కడ ఉపన్యాసం పెట్టినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా అవతల వాళ్ళ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఎన్నిక కాకముందు, అధికారంలోకి రాకముందు బ్లేమ్ చేసిర్రంటే సరే, అది అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నం అనుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పరిపాలకుడు, ఈ రాష్ట్రానికి నాయకుడు రేవంత్ రెడ్డి, ఆయన ఏం చెప్తున్నాడంటే, అసలు తెలంగాణ అంటే ఎవరు మనని దగ్గరికి రాణిస్తలేరు, తెలంగాణ అంటే దూరం పెడుతున్నారు, తెలంగాణ అంటే అపాయింట్మెంట్ ఇస్తలేరు, మనని దొంగల్లాగా చూస్తున్నారని ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి నాయకత్వం వహిస్తుండో ఆ నాయకుడే చెప్తే అసలు ఎవరిని చూసి అట్లా అంటున్నారు? తెలంగాణ ప్రజలు వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ ఫైనాన్షియల్ డిసిప్లిను, ఇక్కడ రాష్ట్ర అధికారులు వీళ్ళ యొక్క పరిపాలనా శక్తి, వీటి లోపాల దీనికి కారణము ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేదా మంత్రివర్గం దీనికి బాధ్యత వహిస్తుందా? ఆయన మాట ప్రకారమే దీనికి ఎవరు బాధ్యత వహించాలి అట్లా వాళ్ళు చూస్తున్నారంటే, అంటే గత 3.5 ఏళ్ల క్రితం పరిపాలించిన ప్రభుత్వమే ఇంకా బాధ్యత వహించాలనుకోవడము. ఒకవేళ అట్లా అనుకునే పర్సనే ముఖ్యమంత్రి అయితే ఈ ప్రజలు ఎంత దురదృష్టవంతులు అవుతారు? అది చాలా దారుణమైనటువంటి విషయం కదా. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గతంలో విదేశాల నుంచి అనేక రకాల వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, హైదరాబాద్ అభివృద్ధి, తర్వాత మనకి ఎప్పుడైనా తెలంగాణకి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా వీళ్లకు అప్పులు చెల్లించేటువంటి శాతము తీసుకునే దానికంటే ఎక్కువగా ఉన్నదనేటువంటి ఒక సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి సందర్భం నుంచి ఇవాళ మా దొంగల లెక్క చూస్తున్నారని ఒక ముఖ్యమంత్రి ఆయన ఈ ప్రాంతం వాడు కాదన్నట్టు, వాస్తవంగా ఈ ప్రయత్నం ఏదైనా శత్రు రాష్ట్రమో వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్రచారం చేయాలి. కానీ మన ముఖ్యమంత్రి మనను దొంగల్లాగా చూస్తున్నారు అందరూ అని చెప్తున్నాడంటే అసలు ఆయన ఎవరికి బాధ్యత వహిస్తున్నట్టు ఒక విషయము. రెండోది ఏంటంటే పదే పదే ఆయన ఎప్పుడైనా ఒక బురద చల్లుతాడు, దానికి వీళ్ళు కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన స్ట్రాటజీ అది. ఎందుకు అంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ఈ ప్రభుత్వము ఎప్పుడు చూసినా ఫెయిల్ అవుతున్నది. ఈ మాట్లాడిన సందర్భం కూడా మనం గమనిస్తే రైతు బంధు వేయడానికి ఒక సభ, రైతు బంధు అనేది అసలు ఎవరికి తెలియకుండా రైతుల ఫోన్లలో పడేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉండే. అది ప్రారంభోత్సవం జరిపినప్పుడు మాత్రమే జరిగింది ఒక సభ తప్ప, ఎప్పుడు రైతు బంధు అయినా రైతులకు సీజన్ రాగానే ఇమీడియట్ గా వాళ్ళ ఖాతాలలో వేయడానికి సరిపోయేదాన్ని వదిలిపెట్టి ప్రతి రైతు బంధుకు ఒక బహిరంగ సభ పెట్టా, ప్రతిపక్ష నాయకుని తిట్టా. ఈ కార్యక్రమం ఏంది? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాకుండా ఖమ్మంలో ఒక సభ పెట్టి మళ్ళీ అక్కడ తిట్టాలి, అక్కడ ఎకరానికి పైసలు వేయాలి. ఈ ప్రతిసారి రైతు బంధుకు ఒక్కొక్క సభ పెట్టి, ఒక బహిరంగ సభ పెట్టి, తర్వాత ఉద్యోగులకు ఏదైనా 5,000 ఉద్యోగాలు వేసిర్రు అనుకోండి, 5,000 ఉద్యోగాలకు ఒక బహిరంగ సభ పెట్టా, ఇక గత ప్రభుత్వాన్ని తిట్టా. ఈ బహిరంగ సభలు పెట్టి రైతులకు రైతు బంధు ఇవ్వడం అనేది ఎంత వింత. గతంలో 10 సంవత్సరాలు మనం ఎక్కడైనా చూసామా? సీజన్ రాగానే ఆటోమేటిక్ గా రైతులకు రైతు బంధు వెళ్ళిపోతుంది. ఇట్లా ఆయన కేవలము గత ప్రభుత్వాన్ని 3 ఏళ్ళైనా ఇంకా నిందించుకుంటూ కాలం గడిపేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. నిరంతరము గత ప్రభుత్వం మీద అసత్యాలు, అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారు. అట్లా చేస్తున్నప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గతంలో పరిపాలించిన వాళ్ళు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి నిన్న కేటీఆర్ గారు స్పందించారు, ఇట్లా ఇంకా ఎన్ని రోజులు మా మీద అసత్యాలు ప్రచారం చేస్తారని. ఇంకొక విషయం కూడా మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారి మనకి వ్యక్తిత్వము, ఆయన ఆలోచన విధానము ఎట్లా ఉన్నదని కనబడుతుందంటే, మీరు
కేవలము మాజీ ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా దూషించడం, దుర్భాషలాడడమే కాకుండా ఆయన చేసిన పని ఏంటంటే మళ్ళా కాంగ్రెస్ అధికారం వచ్చే అవకాశం లేదన్నట్టుగా ఆయన మాటల్లోనే స్పష్టం చేశాడు. Okay. మళ్ళా కేసీఆర్ ను మీరు నమ్మకండి, కేసీఆర్ ను నమ్మితే రైతు బంధు ఇయ్యడు అని మొదలు పెట్టాడు. అప్పుడే ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా 2 సంవత్సరాలు ఆయన పరిపాలనలో ఉన్నాడు. మొన్నటి సభలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మళ్ళా రైతు బంధు ఇయ్యడు, రైతు బీమా ఇయ్యడు, మీకు ఎక్కువ పెన్షన్స్ ఇయ్యడు, ఇవన్నీ ఆపేస్తాడు, మీరు ఆయన నమ్మకండి అంటున్నాడు. అట్లా కూడా ఆయనకు నమ్మకం లేక ఇంకొక ముందడుగు వేసి మరొక మాట చెప్పాడు. ఏం చెప్తున్నాడు అంటే ఇవాళ తను పరిపాలించేటువంటి విషయాలు చెప్పుకోవడానికి ఉపయోగించుకోవాల్సినటువంటి సభలో ఒకవేళ కేసీఆర్ వస్తే మళ్ళా మీ భార్యాభర్తల ఫోన్లు వింటారు అనే ఒక దుష్ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టాడు. అంటే ఎంత కింది స్థాయి వరకు ఆయన ప్రవర్తిస్తున్నాడు మీరు అర్థం చేసుకోండి. అంటే ఆ సభ ఏంటిది? ఆ సభలో తను ఈ 3 ఏళ్ల కాలంలో చేసినటువంటి ప్రగతి నమూనాలను రేపు ఈ 2 ఏళ్లలో కనీసం 5 ఏళ్లకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఈ 2 ఏళ్లలో తను ఈ ప్రజల కోసం కంటున్న కలలేంటి, ఈ ప్రజల కోసం తను ఏం చేయబోతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల ఎంత కమిటెడ్ గా ఉంది అనే గొప్ప విషయాలు చెప్పుకోవాల్సినటువంటి సందర్భం. అది వదులుకొని ఆయన ఆ సమయాన్ని దేనికోసం ఉపయోగించాడు అంటే రేపు ఒకవేళ మళ్ళా 2 ఏళ్లకు ఎన్నికలు వస్తే నన్ను ప్రజలు నమ్మరేమో, కేసీఆర్ ని మళ్ళా నమ్మేటట్టున్నారు కాబట్టి నమ్మకుండ్రి, మీకు నమ్ముతే ఆయన ఇవన్నీ మీకు మళ్ళా పథకాలన్నీ ఆయన ఇచ్చిన పథకాలే, ఆయన కళలు కానీ ప్రజల కోసం నిర్మించినటువంటి పథకాలన్నింటినీ ఆయనే రద్దు చేస్తాడని ఈయన అమలు చేయని ఆయన ప్రచారం చేయడం మొదలు పెడుతున్నాడు. అంటే ప్రజల పట్ల కూడా ఆయనకు ఎంత తక్కువ అంచనాలు ఉన్నాయి చూడండి. అంటే అబద్ధాలను నమ్ముతారు ప్రజలు, మోసపోతారు ప్రజలు అని. అంతే దాటి ఇంకా దానికంటే దుర్మార్గంగా దాటి ఏం మాట్లాడిండంటే టెలిఫోన్ ట్యాపింగ్ గురించి ఆల్రెడీ విచారణ జరిపిస్తూ కేసు నడుస్తున్న సందర్భంలో తానే ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ ఆయన ఏమంటాడు, ఆ కేసు విచారణ ఏది కంప్లీట్ చేయరు, ఒకవేళ నిజంగానే వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చేసేస్తే వాళ్ళని జైల్లో పెట్టరు, అరెస్ట్ చేయరు, ఇవన్నీ చేయకపోగా మళ్ళీ ఏమంటాడంటే మీ భార్యాభర్తల ఫోన్లు మంత్రుల ఈయనని, రాజకీయ నాయకులని ఈయనని, ఎవరైనా ఈయనని కానీ మీ కూడా వింటారని చెప్పి ప్రజలను భయపెట్టించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశారు. సో ఇవన్నిటిని మనం ఎందుకు పరిశీలించాలంటే ఒక నాయకుడు ఈ మాటలు, ఒక మంచి అద్భుతమైన ప్రోగ్రెసివ్ మాటలు మాట్లాడాల్సిన నాయకుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు, దీని వెనకాల ఆయన రాజకీయ ప్రయోజనాలు ఏమిటి అనేది తప్పకుండా ప్రజలు ఆలోచించాలి. అట్లా ఆలోచించకుండా ఆయనను కామన్ గా ఒక ముఖ్యమంత్రిగా మనం చూసినట్టయితే రేపు ఆయన తీసుకోబోయే స్టెప్స్ ప్రజలను పక్కదారి పట్టించేలాగా ఉన్నాయి తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి నడిపేలాగా లేవు. అది దురదృష్టము. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నాక ఒకరినొకరు విమర్శించుకుంటారు సార్, కామన్ అది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి వైఖరి ఎట్లా ఉందంటే రాష్ట్ర పురోభివృద్ధికి సంబంధించినటువంటి కార్యాచరణ కంటే బీఆర్ఎస్ పార్టీని ఎట్లా అధికారం రాకుండా ఉంచాలి అనేటువంటి ఒక దుగ్ధనే ఎక్కువగా కనబడడం దురదృష్టం. ఇప్పుడు మనము పరిపాలన కొనసాగించుకుంటూ పోతున్న క్రమంలో ప్రజల మ్యాండేట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తారు. అయితే ఆ మ్యాండేట్ కోసము ఎన్ని తప్పులకైనా దిగజారద్దు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ప్రతిసారి అనేక రకాల శక్తులు అంటే తెలంగాణ వ్యతిరేక శక్తులను కూడగట్టుకొని ప్రతిసారి ప్రయత్నం చేసింది. అది 2018లో కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. 2023లో కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా తెలంగాణ బద్ధ శత్రువుగా ఉన్నటువంటి తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా వాళ్ళు గెలిస్తే జెండాలు పెట్టుకొని వాళ్ళు ఊరేగింపులు చేశారు. అలాగే కాంగ్రెస్ మంత్రి తెలుగుదేశం భవన్కి పోయి సీట్లు పంపిణీ చేసుకున్నారు. అంటే ఇవాళ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను నెరవేర్చినటువంటి రాజకీయ పార్టీని దెబ్బతీయడం కోసము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం రాష్ట్రంలో చాలా చాలా ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులు అన్నిటిని కూడగట్టుకొని రాజకీయాలు చేస్తూ ఎన్నికల లబ్ధులు పొందుతూ వస్తున్నారు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ ఇవాళ చాలా చోట్ల ఎంపీ సీట్లని, చాలా చోట్ల ఎమ్మెల్యే సీట్లని ఇవాళ కోల్పోయింది. ఆ కోల్పోయిన క్రమంలో ఇవాళ అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ కూడా రాష్ట్రాన్ని ప్రోగ్రెసివ్ గా కాకుండా తర్వాత ఇవాళ రాష్ట్రం మీద అనేక రకాల దాడులు వేరే ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు సాంస్కృతికంగా, అస్తిత్వ పరంగా, అంతేకాకుండా నిన్న చూసినాము లాస్ట్ కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఇక్కడ పోలీసు కార్యక్రమాలు నిర్వహించుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. ఇక తెలంగాణ పరిపాలన ఎక్కడ దక్కింది మనకి అంటే సెక్షన్ 8 అనేది కూడా ఇప్పుడు మళ్ళా అమల్లోకి వచ్చేసినట్ట. అంటే ఇక పరిపాలనలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జోక్యం, అధికారులు అక్కడి నుంచే షిఫ్ట్ అయినారు.
మొత్తం మంది రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి సలహాదారులుగా, ఆంధ్రోళ్ళు సలహాదారులు తెలంగాణ ప్రభుత్వానికి, చివరికి పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కోసం మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టుల వాళ్ళను అరెస్ట్ చేసి ఎత్తుకపోయేటువంటి పరిస్థితి ఉంటే తెలంగాణకు ప్రతినిధి ఎవరు, తెలంగాణను పరిపాలిస్తున్నది ఎవరు? ఈ నేపథ్యంలోంచి ముఖ్యమంత్రి వ్యాఖ్యలను చూడాలి. ఆయన అసెంబ్లీలోనే ఈ లెక్కలన్నీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చాలా సార్లు సవాలు విసిరి చెప్పినారు. ఆనాడు తప్పించుకొని వాళ్ళ మైకులు కట్ చేసినారు. వాళ్ళు ఎక్కడ ఛాలెంజ్కి వస్తారు సార్? వాళ్ళు తెలంగాణ భవన్ కు ఛాలెంజ్కి రారు, ఏం రారు, పోలీసులను పెట్టించుకొని తప్పించుకొని పోతారు. ఒకవేళ వాళ్ళు చెప్పగలిగే వాళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టి జూపల్లి వారు తెలంగాణ భవన్కి వాళ్ళ ఒకవేళ రావడంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడ్డా, నేనే అనేది ఏంటంటే ఈ బీఆర్ఎస్ ఎంత అప్పు చేసింది, కాంగ్రెస్ ఎంత అప్పు చేసింది, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంత అప్పుతోటి, వీళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతనైనా కానీ జూపల్లి కృష్ణారావు గారు అట్లీస్ట్ పేపర్కైనా ఒక అధికారికంగా రిలీజ్ చేయాలి, రావడం వీలు కాకపోతే. కానీ ఇట్లా అబద్ధాలు చెప్పి నిరంతరము బురద జల్లి ఈ రాజకీయాలు కొనసాగించి ప్రజలను తప్పుదో పట్టించడం అయితే ఇది చాలా చాలా దుర్మార్గం. ఈ విషయాలను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు కాలం నాటి అప్పులు క్లియర్ గా ఏ అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు కేటాయించిందో పోగా ఇంకా అదనంగా కేటాయించిండ్రు అనేది, అంటే అభివృద్ధితో సంపద సృష్టించారు అనేది లెక్కలతో సహా మనకు కనబడుతుంది. అది మీరు రైతు బంధు పేరు మీద, పెన్షన్ల పేరు మీద, తర్వాత ప్రాజెక్టుల పేరు మీద, మెడికల్ కాలేజీల పేరు మీద, కలెక్టర్ భవనాల పేరు మీద, ఇట్లా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే 280,000 లక్షల కోట్ల రూపాయల కంటే 500 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మనకు ఫిజికల్ గా అక్కడ క్లియర్ గా కనబడుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని మరుగుపరిచి ఒక దుర్మార్గంగా వ్యక్తిత్వ హననాలు చేస్తూ ఒక క్రూరమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి ఒక పద్ధతి కొనసాగుతుంది. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి చాలా దెబ్బతీసే ప్రయత్నము, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని కూడా దెబ్బతీసే ప్రయత్నం కూడా ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దీని వెనకాల ఆంధ్ర ఆధిపత్య శక్తులు, ఆంధ్ర రాజకీయ నాయకత్వం తప్పకుండా ఉన్నదనేది మాత్రం నేనైతే భావిస్తున్నా. దేవిప్రసాద్ గారు ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్టు వాస్తవానికి పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రతి ప్రయత్నంలో కూడా మరోసారి అప్పులను తెరపైకి తీసుకొస్తున్నారనే అంశం కూడా చర్చకు వస్తున్న పరిస్థితి. వాస్తవానికి గతంలో కూడా అనేక సందర్భాల్లో పార్లమెంటు వేదికగా, దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంటు వేదికగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పులకు సంబంధించి స్పష్టంగా గణాంకాలు చెప్తున్నప్పటికీ కూడా మరోసారి బురద జల్లే ప్రయత్నాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు తిప్పికొట్టిన అంశం. దీన్ని ఎట్లా చూడాలి? సీతారామరాజు గారు, అప్పులు ఒక రాష్ట్రం ఎంత అప్పులు తీసుకున్నదనేటువంటి విషయాన్ని కేంద్రంకు తెలియకుండా అప్పులు తీసుకునేటువంటి అవకాశం లేదు. డెఫినెట్గా ఏ సంస్థ నుంచి అప్పులు తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి అనేక సంస్థల ద్వారా సమాచారం వచ్చేటువంటి అవకాశం. పార్లమెంట్లో స్వయంగా ఒక బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు చాలా స్పష్టంగా జవాబు చెప్పినప్పటికీ కూడా ఇవాళ 8 లక్షల కోట్లు అని చెప్పి 3 సంవత్సరాల తర్వాత కూడా ఆడిన అబద్ధాన్ని పదే వాడుతున్నారు. అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు శాసనసభ వేదికగా ఎంత అప్పులు తీసుకున్నామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వివరించరు. ఎంత మేము ఎఫ్ఆర్బిఎంకు లోబడి తీసుకున్నటువంటి అప్పులేంది అనేటువంటి విషయాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ మాకు ఎంత అప్పించింది, ఆ తర్వాత వివిధ రంగాల మీద ఎంత అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టాం, విద్యుత్ విషయంలో కావచ్చు, లేకుంటే రైతుల విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు. అంటే ఒక 4 లక్షల కోట్ల అప్పు చేసి 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధిని, అసెట్స్ని క్రియేట్ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కేసీఆర్ పరిపాలన మీద పదే బురద, తమ పరిపాలనా వైఫల్యాలన్నీ కూడా అప్పుల్లో వెతుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజు గారు. మీరు నిన్న రేవంత్ రెడ్డి గారు అనకనే అన్నాడు, మాకు 6 లక్షల కోట్ల అప్పు ఉందనుకొని మేము అధికారంలోకి వచ్చినాం, 8 లక్షల కోట్లు ఉందని. మీరు 2 లక్షల కోట్లకు సంబంధించినటువంటి డిఫరెన్స్ ఉంటే మరి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసిండ్రు రాజు గారు? ఇవాళ మీరు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రైతు బంధు ఇవ్వడం లేదు, రుణమాఫీ సరిగ్గా చేయలేదు, రైతు కూలీలకు డబ్బులు ఇవ్వలేదు, ఉద్యోగులకు కనీసం డిఏలు ఇచ్చేటువంటి దిక్కు లేదు, మహిళలకు పెన్షన్ పెంచలేదు, ఒక్క ప్రాజెక్టు కట్టలేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు, ఒక రోడ్డు కట్టలేదు. మరి ఏ సంక్షేమ పథకాలకు డబ్బులు ఖర్చు పెట్టారు? మెస్సీ ఫుట్బాల్కు, అందాల పోటీలకు, ఆయన ప్యాలెస్ చుట్టూ కంచేసుకోవడానికి, ఇవి తప్ప మూసీలో పేదల్ని నిర్మూలించడానికి, హైడ్రా పేరు మీద కూల్చడానికి మీరు వీటికి డబ్బులు తప్ప మీరు దేనికోసం ఖర్చు పెట్టారనేటువంటి అంశాన్ని ఇలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. మీ అప్పు
4 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం అసెట్ క్రియేట్ చేసిండ్రు మీరు? ఏమైనా సబ్స్టేషన్లు కట్టినరా, ఏమైనా బిల్డింగులు కట్టినరా, ఏమైనా ఆసుపత్రులు కట్టినరా అనేటువంటి అంశం మీద ఇవాళ లేదు. ప్రతి దానికి అప్పులు అని చెప్పి ఈ ఒక దుర్మార్గమైనటువంటి అబద్ధాన్ని పదే ప్రజల మీద రుద్దేట్టు. మేము తెచ్చిన 4 లక్షల కోట్లు కూడా ఏం అభివృద్ధి చేసినామో కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్ని ఆసుపత్రులు నిర్మించడం, ఎన్ని మెడికల్ కాలేజీలు నిర్మించడం, ఎన్ని కలెక్టరేట్లు నిర్మించడం, సచివాలయం ఎట్లా నిర్మించడం, లేకుంటే పోలీస్ కంట్రోల్ రూమ్ ఎట్లా నిర్మించడం, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఎట్లా నిర్మాణం చేసినాం, చెక్ డ్యాములు ఎన్ని కట్టినాము, కాకతీయ మిషన్ చేసినాం, మిషన్ భగీరథ చేసినాం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే వందలకు సంబంధించి, అందుకే ఈ చర్చ జరగాలని తెలంగాణ ప్రజానీకం కోరుకుంటుంది. 9.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఈ 30 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమం, ఇంకా అవసరమైతే ఆ పుష్కర కాలంలో బీజేపీ చేసిన దాన్ని కూడా తోడు చేసి 3 కుర్చీలు వేసి 3 ప్రతినిధులు కూర్చొని నిజంగానే తెలంగాణ ప్రజలకు సమాచారం ఇస్తే డెఫినెట్గా ఇలా తెలంగాణ ప్రజలకు మరొకసారి ఈ 2 జాతీయ పార్టీల నగ్న స్వరూపం ప్రజల ముందు బయటపడుతుంది. ఏ ఒక్క పార్టీ కూడా తెలంగాణ పట్ల సోయి లేకుండా వ్యవహరిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తూ ఉంది. పైగా అడిగినటువంటి వాళ్ళ మీద నిర్బంధం కొనసాగిస్తూ ఉన్నది, అరెస్టులు కొనసాగిస్తూ ఉన్నది, కేసులు పెడతా ఉన్నది. చివరికి పరిపాలన అంతా కూడా ఇంతకుముందే విజయ్ చెప్పినట్టు ఆంధ్రాకు సంబంధించినటువంటి పరిపాలన, అది అమరావతి నుంచి తెలంగాణ పరిపాలన జరుగుతున్నట్టుంది. తెలంగాణ సచివాలయం నుండి పరిపాలన జరుగుతున్నట్టు లేదు. ఇవాళ అమరావతి నుంచి ఇక్కడ పరిపాలన జరుగుతున్నట్టు అందరూ ఆంధ్ర అధికారులందరినీ కూడా ఇక్కడ డిప్యుటేషన్ల మీద తీసుకొస్తా ఉన్నారు. ఆంధ్ర అధికారులందరినీ కూడా మీరు నియమించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీ విషయంలో కూడా కనీసం స్థానిక నల్గొండ నాయకులను చర్చించకుండా వేసినటువంటి సందర్భాన్ని చూసాం. నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2,000 కోట్ల రూపాయలతో అద్భుతంగా కేసీఆర్ గారు యాదాద్రి దేవాలయాన్ని నిర్మించి తెలంగాణ ప్రజలకు అంకితం చేసినటువంటి విషయాన్ని తెలుసు. కేసీఆర్ గారితో మీరు చర్చించాలి ఈ విషయంలో. కమిటీ అంటూ వేయదలుచుకుంటే ప్రతిపక్ష నేతగా ఆ ఆలయ నిర్మాణానికి ప్రధాన బాధ్యుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, అట్లాగే ఒక దేవాలయం కాదు, ఆ చుట్టూ ఉన్నటువంటి అనేక రైతులకు సంబంధించినటువంటి భూముల విలువ పెంచేటువంటి అంశంలో కావచ్చు, అది ఒక సుందరమైనటువంటి ఒక ప్రాంతంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి రాబడి విషయంలో కావచ్చు, ఇలా యాదగిరిగుట్ట ఎంత కాంట్రిబ్యూట్ చేసిందనేటువంటి అంశాన్ని సోయి లేకుండా ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు కమిటీ మెంబర్లను వేసుకొని యాదాద్రి చూడంగానే కేసీఆర్ జ్ఞాపకం వస్తున్నాడు కాబట్టి ఇంకేదో జ్ఞాపకం రావాలని చేసేటువంటి పిచ్చి ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, అన్ని విషయాల మీద కూడా. అందుకే ఒక సమగ్రమైనటువంటి చర్చ ఇలా జరగాల్సింది. నిజంగానే కేటీఆర్ వాళ్ళు వస్తారా రారా అనేటువంటి అంశం పక్కకు పెడదాం, కానీ తెలంగాణ ప్రజలు ఈ చర్చ జరగాలి. 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలన, 30 నెలల రేవంత్ పాలన, పుష్కర మోదీ పాలన, ఈ మూడింటి మీద చర్చ జరిగితే తప్ప ప్రజలు డెఫినెట్గా రేపు అవసరమైనటువంటి ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం. అందుకే ఆ ప్రకంపనలు, అందుకే గెలిస్తే అది ఇవ్వడు ఇది ఇవ్వడు అని చెప్పి, అంటే ఎట్లాగూ కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు ప్రభుత్వం ఏర్పడబోతున్నది కాబట్టి ఏర్పడబోయే ప్రభుత్వం మీద ఇప్పటి నుంచే బురద జల్లేటువంటి ప్రయత్నం చేయాలి. మీకు రైతు బంధు ఇవ్వడు అది ఇవ్వడు అంటే 11 సార్లు ఇచ్చి నిరూపించుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు, టంచనగా ఇచ్చినటువంటి నాయకుడు, యూరియాకి ఇబ్బంది లేకుండా రైతులను ఆదుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు, ట్రాక్టర్లు ఇచ్చి, యంత్ర పరికరాలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి, వేదికలు కట్టి నాయకుడు రేవంత్ రెడ్డి, ఇవన్నీ కూడా ఇన్ని అంశాలకు సంబంధించినటువంటి అంశాల మీద మరి కేసీఆర్ చేసినటువంటి, రేవంత్ రెడ్డి ఏం చేసిన, ఒక కళ్ళం కట్టిండా, ఒక వేదిక కట్టిండా, రైతులకు సంబంధించినటువంటి ఏం చేసిండో, కనీసం పండించిన పంటను కూడా కొనేటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితి. 45 రోజులు రైతులందరూ కూడా పడిగాపులు కాసి తమ వడ్లు కొట్టుకపోతుంటే మొగులు వైపు చూసి మొక్కుకున్న పద్ధతి తప్ప రేవంత్ రెడ్డి వచ్చి ఆదుకుంటాడు అనేటువంటి విశ్వాసం లేనటువంటి ప్రయత్నం జరిగింది కదా. కాబట్టి ఈ చర్చ సమగ్రంగా జరగాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో తప్పకుండా చర్చ రైట్ విజయ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. విజయ్ గారు, ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్టు వాస్తవానికి 2.5 ఏళ్ల పరిపాలన తర్వాత సగం కాలం పరిపాలనా కాలం అయిపోయిన తర్వాత చర్చ జరగాల్సిన అంశాలు 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ప్రభుత్వ వైఫల్యాలపైన. కానీ వాటిపై చర్చ జరగకుండా వాటి నుంచి ప్రజల దృష్టిని అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు మాత్రమే ఈ అప్పుల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కంటే కూడా మించి 4 లక్షల కోట్ల రూపాయల అప్పును
ఈ ప్రభుత్వం చేసిందని ఇంతకుముందు దేవిప్రసాద్ గారు ప్రస్తావించిన అంశాలు చూసాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ రుణాల చుట్టూ తిప్పుతున్న ఈ వ్యవహారాలన్నింటినీ కూడా? ఒకవేళ రుణం చేసుడే పొరపాటు తప్పు అని భావించే వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే ఫైనాన్షియల్ వ్యవహారాలు అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా అప్పు చేసడం తప్పు అని ఎవరన్నారు. చేసిన అప్పును ఎందుకోసం ఉపయోగించిండ్రు అనేది చూస్తారు. అయితే ఒకవేళ అప్పు వేయడమే తప్పు అని ఎవరైనా భావించినట్టయితే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒకవేళ బీఆర్ఎస్ చేసిన 4.5 లక్షల కోట్లనైతే ఏదైతే ఈ ప్రభుత్వం చెప్తుందో అది తప్పంటే, మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు 10 ఏళ్లలో 4.5 లక్షల కోట్లు అంటే వీళ్ళు 3 ఏళ్లలో 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసిండ్రు అనేది కూడా ఆలోచించాలి కదా. వీళ్ళు అప్పు చేయకుండా వాళ్ళు చేసిండ్రు అంటే నిజంగా వాళ్ళు పొరపాటు చేసిండ్రు, వీళ్ళు సరిదిద్దుతున్నారు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు 10 ఏళ్లలో 4.5 లక్షల కోట్లు అప్పు చేసి దానికి అసలే లేని రైతు బంధును సృష్టించి 73,000 కోట్ల రూపాయల రైతుల జేబుల్లోకి వేసిండు ఆయన. ఇప్పుడు వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకో లేకపోతే కేసీఆర్కో వాళ్ళ కుటుంబానికో చెందలే కదా వీళ్ళు అంటున్నట్టు. పేద రైతుల జేబుల్లోకి పోయినాయి ఆ పైసలన్నీ కూడా. అట్లా తర్వాత ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రతి చోట చదివించుకునే విద్యార్థులు, చదివించుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకుంటున్న రోగులందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇవన్నీ లేవు కదా తెలంగాణలో. ఇవన్నీ ఎట్లా సృష్టించబడ్డాయి? కలెక్టరేట్లకు పోయి అందరూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. కనబడతలేవా భవనాలు? కనబడతలేవా ప్రత్యక్షంగా ఎవరికైనా కానీ? కాబట్టి అక్కడ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాళ్ళే మాట్లాడుతున్నారు. అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ ప్రాజెక్టు నిర్మాణమై మనకు కళ్ళ ముందట కనబడుతుంది. దాని కింద భూములు కోల్పోయిన రైతులకు కోట్లాది రూపాయల కంపెన్సేషన్ ఈ ప్రభుత్వం ఇస్తే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు రకరకాల వ్యవహారాలు వేరే చోట భూములు కొనుక్కొని బతుకుతున్నారు. అవన్నీ ప్రభుత్వం ఇచ్చిన పైసలే కదా. సో అప్పుడు చేసినటువంటి అప్పులకు సంబంధించినది ఒక లెక్క ఉన్నది. సరే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఎన్నికలప్పుడు? అప్పు చేయడం తప్పన్నది. మళ్ళీ వచ్చినాక చేయొద్దు కదా. అంతకన్నా ఎక్కువగా 3 ఏళ్లలో వాళ్ళు 10 ఏళ్ళు చేసిన కంటే ఎక్కువ అప్పు చేయడమే కాకుండా మరి చేసిన అప్పుతో ఈ కార్యక్రమం చేసిన మనం ఒక్కటి కూడా చెప్పడానికి లేకపోగా ఈ అప్పు చేయడమే కాకుండా వీళ్ళకి అప్పు కూడతలేదని చెప్పి రాష్ట్రాన్ని బదనాం చేస్తూ మొత్తం సింగరేణిని నిర్వీర్యం చేసి సింగరేణి దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బులన్నింటినీ గుంజి పారేసిండ్రు. సింగరేణి ఇవాళ ఒక చచ్చుబడ్డ శవంలాగా తయారైన పరిస్థితి ఏర్పడ్డది. మొత్తము సింగరేణి డబ్బులన్నీ ప్రభుత్వం వాడుకున్నది. ఈ మొత్తం ఇన్ని కోట్ల రూపాయలు దీని నుంచి పోగా ఇంకేం చేసిండ్రు? హైదరాబాద్ చుట్టూ చాలా విలువైన భూములను వేలం వేసిండ్రు. ఆ డబ్బులన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఏమైనాయి? వీళ్ళు చేసినటువంటి కొత్తగా సృష్టించినటువంటి పథకాలు ఏమిటి? తర్వాత ఈ ప్రభుత్వము ప్రజలకు అదనంగా 500 పోనీ మహిళ కన్నా ఇచ్చి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినట్టు చేసిర్రా అంటే చేయలేదు. ఉన్న రైతు బీమాను రద్దు చేశారు. ఇలా రైతులు చనిపోతే మొన్న కేటీఆర్ గారు ఆదిలాబాద్ పోయినప్పుడు జరిగినటువంటి సంఘటనలో ఒకటి ఎగ్జాంపుల్ చెప్పినారు. ఆ రైతు చనిపోతే వారం రోజుల లోపల 5 లక్షల రూపాయలు వచ్చేటువంటి ఒక మంచి పథకం ఉండే. దాన్ని బీమా కట్టక, బీమా చెల్లింపులు చేయక ఇవాళ రైతులు చనిపోతే వాళ్ళకి బీమా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులకి రాష్ట్రాన్ని నెట్టి ఒక్కటి కూడా ప్రజలకి ప్రత్యక్షంగా లాభమయ్యేటువంటి కార్యక్రమం ఏది చేపట్టకపోగా కేవలం ఇప్పుడు ఇంకా మనం ఇవే మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక 120 గురుకులాలు 1000 గురుకులాలు అయినాయి. ఒక్కొక్క గురుకులాల్లో 1000 గురుకులాలలో అన్ని వేల మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు 10 ఏళ్ళు దాదాపు 7-8 ఏళ్ళు చదివించినారు కదా. ఎన్ని కోట్ల రూపాయల బడ్జెట్ అయితే సార్ అది ఎందుకు లెక్క రాదు? అదంతా కూడా ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించి వాళ్ళు లబ్ధి పొందింది కదా. వాళ్ళు లాభపడ్డది అది ప్రజల అనుభవాల్లో ఉన్నది కదా. ఆ పైసలు రాజకీయ పార్టీ నాయకుల జేబులలో పోలేదు. అది విద్యార్థులకు అన్నం రూపంలో వచ్చింది, విద్యార్థులకు పుస్తకాల రూపంలో వచ్చింది, విద్యార్థులకు ఒక గురుకులం రూపంలో వచ్చింది. వాళ్ళు లబ్ధి పొందినారు వాళ్ళు. ఇప్పుడు అది ఎందుకు లేదు? గురుకులాలలో ఆహారం బాగాలేదని అందరూ బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ఏదో స్కూల్ అని 200 కోట్లతో ఒక పాఠశాల అని చెప్పి అనౌన్స్ చేసినారు. ఇప్పటికి దానికి ఏది ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైన వాళ్ళది ఇంకా దాన్ని ఎక్కడ మొదలు పెట్టినటువంటి పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కేవలము నిరంతరము అవతల ప్రభుత్వం మీద బురద జల్లి ఏవైతే బురద జల్లుతారో మళ్ళీ అవే కార్యక్రమాలు చేస్తారు. అవే కార్యక్రమాలు చేసి అవతల వాళ్ళు చేసింది తప్పంటారు. కాళేశ్వరం మీద నిరంతరము అసత్య ప్రచారాలు చేసిరు సార్. మళ్ళా పోచమ్మ సాగర్ ని ఈ మిగతా ఉన్నటువంటి నీళ్ళనన్నిటినీ వాడుకుంటారు. ఆ నీళ్ళనన్నీ వాడుకుంటారు. అవి కాళేశ్వరం కాదంటారు, అవి ఎల్లంపల్లి అంటారు. మళ్ళా
ఎల్లంపల్లె కాళేశ్వరంలో భాగము, మానేరు కూడా కాళేశ్వరంలో భాగము. ఆ భాగంగానే అక్కడ దాకా కొండపోచమ్మ సాగర్ దాకా నిర్మాణం అయిందనే విషయాన్ని ప్రజలకి, అంటే ఇంత డాటా, ఇంత పర్టికులారిటీ కామన్ పీపుల్కు వెళ్ళదు కాబట్టి వాళ్ళను మేము గఫ్లత్ చేయొచ్చు అనేటువంటి ఒక ప్రయత్నము. ఉద్యోగుల విషయానికి వచ్చినప్పుడు మరి పోనీ అప్పులు చేసి వాళ్ళకన్నా లాభం జరిగిందంటే ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత పిల్లలకి అన్నం వడ్డీ పెట్టి మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు నిరంతరం ధర్నాలు చేస్తున్నారు. మొన్నటిదాకా అంగన్వాడీలు చేశారు, ఆశా వర్కర్లు చేస్తున్నారు, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు లేదు. రెండోది ఇంకా ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయన చేయని వాటిని మేము చేస్తుంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని వద్దంటదా అని ప్రజలను ప్రశ్నిస్తున్నాడు. రైట్. ఆయన మేము 5,000 ఉద్యోగాలు ఇస్తే, 20,000 ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రభుత్వం వద్దంటదా అంటే ఆయన ఎవరు వద్దంటున్నారు. అట్లాగే ఎన్టీ రామారావు విగ్రహం పెడతా, ఎవడొస్తాడో రానరా అడ్డుకుంటా అంటే ఆయన ఎవరిని సవాల్ చేస్తున్నాడు. రైట్. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టద్దని ఎవరన్నారు? ఆంధ్ర వాళ్ళు పెట్టమంటారు. ఎవరు వద్దంటారు? తెలంగాణ వాదులు ఎవరన్నా వద్దంటారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ వాదుల మీద మేము ఆంధ్ర నాయకుని విగ్రహం పెడతాం, మీరు దమ్ముంటే వస్తారా అని మాట్లాడితే అసలు ఈయన ఎవరి ప్రతినిధి? తెలంగాణ ఉద్యమకారులు కూడా ఇవాళ ఎవరెవరైతే ఉద్యమకారులు మాకు గుర్తిస్తుంది ప్రభుత్వం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమ జేఏసీకి నాయకుడైనటువంటి కోదండరామ్ గారిని చైర్మన్గా తీసేసి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కేశవరావు అని ఉన్నాడు. ఉద్యమకారులు దాడి చేసినటువంటి కేశవరావుని ఇవాళ ఉద్యమకారులను సెలక్షన్ చేసే కమిటీ చైర్మన్గా పెట్టడం ఎంత ఘోరం అండి. ఇవాళ ఒక రకంగా కోదండరామును అవమానించినట్టే కదా అది. అసలు జేఏసీ చైర్మన్ కోదండరాము కేశవరావు రాజీనామా పెడతలేడని ఉస్మానియా విద్యార్థులైన కారు మీద దాడి చేస్తే ఆయన అప్పుడు కాదా ఉద్యమంలోకి వచ్చింది? ఆయన ఉద్యమకారుడా కాదా అని నిర్ణయించింది తెలంగాణ సమాజం. ఈయన ఉద్యమకారులు కాదని గట్టిగా నిలదీస్తే ఆయన వస్తే ఆయన ఇవాళ ఉద్యమకారులకు సర్టిఫికెట్ ఇస్తారని చైర్మన్ చేసి కూర్చోబెడితే ఎంత అవమానిస్తున్నాడు ఇవాళ మనని. ఈ రకంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, తెలంగాణ నిజంగా ఉద్యమం చేసిన వాళ్ళని ఇవాళ కించపరుస్తూ, ఇట్లా మొత్తం తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను దెబ్బతీస్తూ తెలంగాణ రాష్ట్రం మీద నిరంతరము చాలా తక్కువ చేసి మాట్లాడతాడు. ఈ రాష్ట్రాన్ని దొంగ లెక్క చూస్తున్నారు, ఈ రాష్ట్రానికి విలువ లేదు, ఈ రాష్ట్రం వేస్ట్ అని మాట్లాడుతుంటారు. చూడండి మీరు, ఇప్పుడు తెలంగాణలో అనేక మంది ఐఏఎస్లు అర్హత ఉన్న వాళ్ళు ఉంటే ఆయన జాజును ఢిల్లీ నుంచి తీసుకొచ్చుకున్నాడు. అంటే ఈ రకంగా ఎక్కడ చూసినా ఆయనకి ఈ రకమైనటువంటి భావన ఉంది. తెలంగాణ పట్ల చాలా తక్కువ భావన ఉన్నది. ఆయన రాష్ట్రం పట్ల ఆయనకు కనీసం అభిమానం లేదు. ఆయన వనరుల పట్ల, ఆయన సంస్కృతి పట్ల, ఆయన యొక్క గొప్ప చారిత్రక వారసత్వం పట్ల ఆయనకు ప్రేమ లేదు. జై తెలంగాణ అన్నాడు ఆయన. మీరు ఎక్కడ గమనించినా ఒక్కనాడు కూడా జై తెలంగాణ అన్నాడు. ఇవాళ అమరవీరుల మీద చాలా విషయాలు మాట్లాడినరండి. ఆనాడు చాలా బాగుంది, కానీ ఏది 3 ఏళ్ల ఆచరణ ఏంటిది? ఇవాళ యాదయ్య కుటుంబానికి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. ఈ రకంగా కేవలము ఆ కాలంలో జరిగినటువంటి వాటిని అసత్యాలుగా, అబద్ధాలుగా, గతంలో తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్రులు ఎట్లయితే అబద్ధపు బూచిలో పెట్టి దీన్ని భ్రమపరచాలని ప్రయత్నం చేసినరో దాదాపుగా అదే ఎత్తుగడను పరిపాలన మీదకి మార్చిర్రు, అంతే తేడా. అప్పుడు సమైక్యవాదం పేరు మీద తెలంగాణ మీద దాడి జరిగితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? జాతీయవాద శక్తులను ముందడు తీసుకొచ్చి తెలంగాణ మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ స్వీయ రాజకీయ శక్తి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలని తప్పకుండా ప్రజలందరూ చాలా సున్నితంగా గమనించాలి, సునిశ్చితంగా గమనించాలి. ఇంకొక విషయం, ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటి యాడ్ చేసి ముగిస్తాను. ముఖ్యమంత్రి గారు ఈ భాష, ఈ దాడి, ఇట్లాంటి విషయాలను ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ప్రజలందరూ బాగాసేపు చర్చించాలి. అసందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆయనకు మంచి చేసే అవకాశాలు ఉన్న అది పక్కన పెట్టి గతాన్ని ఎందుకు చర్చిస్తున్నాడు అనేది అందరూ విశ్లేషిస్తే తప్పకుండా నిజానిజాలు ప్రజలకే అర్థమైతాయి. దేవిప్రసాద్ గారు, మరో అంశం కూడా కనిపిస్తుంది. తనఖా భూముల్లో అనకొండలు, కాంగ్రెస్, బీజేపీ అంటూ ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఆదిలాబాద్లో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని, ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూముల మేతకు భారీ స్కెచ్ చేశారనే అంశాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు రాజు గారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చాలా సందర్భాల్లో మా నాయకత్వం చెప్తున్నటువంటి విషయం అందరికి కూడా తెలిసింది. కానీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఎన్ని భావజాల ఘర్షణలు ఎట్లా ఒక్కటి అని చెప్పి వాదించేటువంటి వాళ్ళకి అందరికి కూడా ఇవాళ ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూముల మేతకు భారీ స్కెచ్ అనేటువంటిది ఏదైతే జరుగుతూ ఉందో అది సజీవ ఉదాహరణ.
ఇలా 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు చేస్తున్నాడని ఇలా పత్రికల్లో చాలా వార్తలు వచ్చినాయి. దీన్ని ప్రధానంగా హెలికాప్టర్లో ఏరియల్ సర్వే కూడా జరిగింది. మన బ్యాంకులో తాకట్టు పెట్టినటువంటి భూములకు సంబంధించి కూడా కంపెనీలో వేలం దక్కించుకున్నా కూడా ఆ రైతులది మళ్ళొక్కరికి రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా వచ్చే డబ్బు మింగాలనేటువంటి ప్రయత్నం ఇలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇది మొత్తంగా కూడా అంటే ఈ 30 నెలల పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కొల్లగొట్టేటువంటి ప్రయత్నం ఒకవైపు చాలా స్పష్టంగా కనబడతాం. మనం చూసినాం కొత్తవాళ్ళగూడ మైనింగ్ దగ్గర నుంచి రావల్కోల్ భూముల దగ్గర నుంచి అనేక భూములు ఎక్కడ భూమి ఖాళీగా ఉంటే అక్కడ ఆనకొండలు ఆనడం అనేటువంటిది ఇది చూస్తున్నాం. దీనికి తోడు ఇవాళ ఆదిలాబాద్లో 10,000 ఎకరాలు కొల్లగొట్టడానికి స్థానిక శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వారు నేను పాయల్ శంకర్ గారు అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి వేదికల మీద మెచ్చుకున్నటువంటి అంశాన్ని మనం చూసినాం. మనం ఏమనుకున్నామంటే ఇదేదో అభివృద్ధిని మెచ్చుకుంటున్నాడు అని అనుకున్నాం. ఈ అభివృద్ధి వెనుక ఈ మేత ఉన్నదనేటువంటి విషయం ఇన్నాళ్ళకు కానీ మనకు అర్థమయ్యేటువంటి అవకాశం దక్కలేదు. ఎందుకంటే ఏరియల్ సర్వే చేసి ఆ ఇండస్ట్రియల్ పార్క్ను చూపించి ఆ 10,000 ఎకరాల్లో 3,000 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి తద్వారా డబ్బును కాజేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద చర్చ జరగాలి. నేను ఏమంటున్నా, డెఫినెట్గా చర్చ చేద్దాం. ఇటువంటి కొల్లగొట్టినటువంటి భూముల మీద కూడా చర్చ పెట్టండి. మరి ఈ 10,000 ఎకరాలను కాజేయడానికి చూస్తున్నటువంటి రాబందులు ఎవరు, ఈ రాబందుల వెనుక ఉన్నటువంటి రాక్షసులు ఎవరు, వీటి మీద చర్చ జరిగి వాళ్ళకి సరైనటువంటి శిక్షలు పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. మిగతా విషయాల మీద చర్చ పెట్టి ఆనకొండలన్నింటినీ కూడా మాయం చేసేటువంటి ప్రయత్నం దుర్మార్గంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రజలు ఇక చూస్తున్నారు రాజుగారు, ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది. ఈ ప్రభుత్వాన్ని ఎన్ని బూతులు తిట్టానో అన్ని బూతులు తిడుతున్నారు. 30 నెలల పాలనలోనే 30 కష్టాలు పెడుతున్నటువంటి ముష్కర పాలన పోతే తప్ప మాకు విముక్తి లేదని ఇలా తెలంగాణ ప్రజలు డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఆ వెలుగులోనే మనం ఈ అంశాలన్నీ కూడా చూడాలి. రైట్. విజయ్ గారు, వాస్తవానికి ఇప్పటికే హైదరాబాద్లోని అనేక చోట్ల కూడా భూములకు సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కావచ్చు, అసైన్ భూములను కబలిస్తున్నారనే అంశం ప్రతినిత్యం కూడా నమస్తే తెలంగాణలో మన కథనాలు కూడా వరుసగా చూస్తూనే ఉన్నాం. టీ న్యూస్లో కూడా కథనాలు చూస్తూ ఉన్నాం. తాజాగా ఆదిలాబాద్కు సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కూడా భారీ భూమేతకు స్కెచ్ చేశారనే అంశం, తనఖా భూముల్లో పెద్ద ఎత్తున ఆనకొండలంటూ ఈరోజు బిగ్ స్టోరీ ఒకటి కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి కాంగ్రెస్ అలాగే బీజేపీకి కలిసి ఈ ఇష్యూను? మనం అదే ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దాకా ఎక్కడ భూమి ఉన్నా భూమి చుట్టూ ఈ ప్రభుత్వము తిరుగుతూ ఉంది అని ఇంతకుముందు గతంలో కూడా మనం ఒక చర్చలో మాట్లాడుకున్నాము. రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతాడు అని. అట్లా నిరంతరము ఎక్కడ భూమి ఉన్నా విలువైన భూములను వాళ్ళ అనుయాయులకు ఏదో ఒక రూపం తీసుకొని కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు నిరంతరం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో L2 పాలసీ అయితేంది, తర్వాత మూసీ ప్రాజెక్ట్ అయితేనేమి, తర్వాత ఇప్పుడు ఈ ఆదిలాబాద్లో ఈ పెద్ద ఒక భూకుంభకోణం అయితేనేమి, ఇట్లా అనేక జిల్లాలలో భూకుంభకోణాలకి ఈ ప్రభుత్వం పాల్గొంటుంది. ఒకవేళ ఈ ప్రభుత్వము దిగిపోయిన తర్వాత రేపు వచ్చే ప్రభుత్వం విచారణ జరిపినట్లయితే మామూలుగా కాదు, కొన్ని దాదాపు వేలాది లక్షలాది ఎకరాల భూములకు సంబంధించిన వ్యవహారాలు బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అట్లా నిరంతరము ఎక్కడ భూములున్నా భూములకు సంబంధించినటువంటి వాటిని ఏదో ఒక పేరున చేజిక్కించుకునేటువంటి ప్రయత్నము, వాటిని మళ్ళీ వేరే రూపంలోకి అంటే ఆస్తి రూపంలోకి డబ్బు రూపంలోకి కన్వర్ట్ చేసేటువంటి ప్రయత్నము అనేక సార్లు ఈ ప్రభుత్వం చేస్తున్నది. అందులో భాగంగా ఆ ప్రాంత యొక్క ప్రయోజనాలు కానీ అక్కడ ప్రజల సంక్షేమాన్ని కానీ రేపటి భవిష్యత్తుని కానీ ఆలోచిస్తలేదు. అది ఇంకింత పెద్ద ప్రమాదం. రేపు ఆ బ్యాంకుగా ఉన్నటువంటి అంత పెద్ద ఇండస్ట్రియల్ భూములని రేపు ప్రభుత్వ అవసరాల కోసము ఇతర అవసరాల కోసం ఎట్లా వాడచ్చు, దాన్ని ఎట్లా చేయాలనేది పక్కన పెట్టి ఇవాళ వాటి అన్నిటినీ కూడా ఎవరికో తమకు అన్యాయులకు కట్టబెట్టేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ప్రతి పాలసీ వెనకాల ఒక చీకటి కోణం ఉంటుంది. అది ఒకటి భయంకరమైన విషయము. అందువల్లనే ఈ ప్రభుత్వం మీద విమర్శలు విపరీతంగా వస్తున్నాయి. ఇంకోటి దానికి తోడు రేవంత్ రెడ్డి గారి గత చరిత్ర కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి గత చరిత్ర కావచ్చు, కుంభకోణాల చరిత్ర అనేది ఉన్నది. రెండోది, రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిన వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళందరూ ఇంకా రాజకీయంగా వాళ్ళు పైన వాళ్ళు, గెలిచిన వాళ్ళ లెక్క. అంటే అట్లయితే రాహుల్ గాంధీ అనేటైనా ఈ దేశంలో పనికే రావద్దు.
ఈ దేశంలో దాదాపు 80% రాష్ట్రాలలో ఓడిపోయినటువంటి నాయకుడు. ఆ పార్టీని మూసేయాలి, అట్లా అంటమా? తప్పు Right. కదా. మళ్ళా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా Right. చేస్తున్నప్పుడు మన రాజకీయ పార్టీ కూడా దేశంలో ఏ స్థాయిలో ఉన్నది, ఎక్కడ ఎన్నిసార్లు ఓడిపోయింది, మరి ఓడిపోయినప్పుడు మనని అట్లనే అంటున్నారా వేరే వాళ్ళు అనేది కూడా ఆయన ప్రశ్నించుకోవట్లేదు. Right. ఈ రకంగా మొత్తము తెలంగాణ సంపదను, ఆస్తిని, తెలంగాణకు ఉన్నటువంటి గౌరవాన్ని, మనకున్నటువంటి ఆత్మగౌరవాన్ని అన్నిటినీ కూడా ఇవాళ మనము తక్కువ చేసుకునేటువంటి స్థితిలోకి ఈ ఒక్క 3 ఏళ్లలోనో తెలంగాణ వెళ్ళడం అనేది అసలు జరగకపోనుండే. ఇది చాలా మంది బాధపడుతున్న విషయం ఏంటంటే, అరే ఇట్లా జరిగిపోయింది ఏంది అనేటువంటిది ఇవాళ పశ్చాత్తాపపడే పరిస్థితికి ఇవాళ వీళ్ళ యొక్క వ్యవహార శైలి తీసుకొస్తున్నది. రైట్. మనం చూస్తున్నాం హైదరాబాద్లోని హిల్ట్ పాలసీని మొదలుకొని ఆదిలాబాద్లోని పారిశ్రామిక పార్క్ వరకు, ఇండస్ట్రియల్ పార్క్ వరకు ప్రతి పాలసీ వెనుక ఒక చీకటి కోణం కనిపిస్తోందని కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన మిలాఖాత్ రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయని, దీనిపై తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరూ చర్చ జరపాలని దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కోరుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.